మనం ఎంత జాగ్రత్తగా చేసిన ఇలాంటి టైంలోనే దెబ్బలు అయితే తగిలేస్తాయి. ఎవరు జగ్గపేట నుంచి వచ్చేటప్పుడు నన్ను చూసి ఆగారు. ఇక్కడైతే ఒక పక్క ఎంత కష్టమైన వర్క్ చేస్తూ ఇంకో పక్క ఫోన్ ఏదో దగ్గర పెట్టి ఏదోలా వీడియో తీసి దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి ఎంతో కష్టపడి అప్లోడ్ అయితే చేస్తున్నాను. దానికి తగ్గ సపోర్ట్ అయితే నాకు రావట్లేదు. ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా అయితే చూడండి దయచేసి. చిన్న మొక్క చూసి స్కిప్ చేసేస్తున్నారు. అలా చేయకుండా పూర్తిగా చూసి లైక్ అయితే చేయండి. దానివల్ల ఇంకో నలుగురికి అయితే నా వీడియో షేర్ అవుతుంది. ఇప్పుడు ఈ ఐలాండ్ లారీకి అయితే సెంటర్ జాయింట్ బేరింగ్ అలాగే క్రాస్ జాయింట్ ఇవి రెండు కూడా పోయాయి. సెంటర్ జాయింట్ బేరింగ్ ఎంతలా పోయిందంటే మొత్తంగా ఈ రబ్బర్ కూడా చిన్నది మిగలలేదు. బేరింగ్ అయితే పోయి దానివల్ల అయితే రబ్బరు పోయి కరిగిపోయి అయితే పోయింది. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసి తీసి మళ్ళీ దీన్ని పట్టుకొని శాంపుల్ పీస్ పట్టుకొని వర్క్ స్పేర్ పార్ట్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆల్రెడీ ఈ వర్క్ కోసం షార్ట్ వీడియోలు అయితే ఉన్నాయి కానీ ఫుల్ వీడియో లేదు. అది కూడా షార్ట్ వీడియోలో ఒక వీడియో అయితే ఉంటుంది. మొత్తం ఈ సెంటర్ జాయింట్ బేరింగ్ పోయిన తర్వాత వాళ్ళు రన్ చేసిన వెహికల్కి 18,000 దాకా వచ్చేయింది. సో చిన్న సౌండ్ వచ్చినప్పుడు బండి ఆపుకుంటే మీకు చాలా సేవ్ అవుతారు. ఇది కూడా సౌండ్ వచ్చిన తర్వాత చాలా దూరం నడిపారు. సో దానివల్ల అయితే రబ్బర్ మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఈ చెక్నట్ అయితే అది కూడా లూజ్ అయిపోయింది అదురికి. చూడసారి కదా ఇప్పుడు ఈ చెక్నట్ కూడా ఓపెన్ చేస్తున్నాను. వర్క్ స్టార్ట్ చేసే ముందు దాన్ని చేయడానికి ఎంత అవుతుంది ఏంటి అన్నది వాళ్ళకి ఒక క్లారిటీగా చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ కొద్దిసేపు ఆలోచించుకొని ఒక 200-300 తగ్గించి బేరం ఆడుకున్న తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే వర్క్ అయిపోయిన తర్వాత నాకు ఇంత అమౌంట్ అవుతుంది అంటే వాళ్ళు ఇవ్వరు. అండ్ అప్పుడు బేరం ఆడుకుంటే బాగోదు. సో ముందుగానే నేను అమౌంట్ ఎంత అవుతుంది ఏంటి చెప్పిన తర్వాత వాళ్ళు ఒక 200-300 కామన్గా తగ్గిస్తారు. సో ఆ విధంగా మాట్లాడేసుకున్న తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేసి వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర అమౌంట్ అయితే తీసుకుంటాను. ఇప్పుడైతే చూశారు కదా ఈ సెంటర్ జాయింట్ బేరింగ్ మొత్తం అయితే పోయి సౌండ్ ఎలాగొస్తుంది. వీళ్ళైతే బండి దగ్గరికి వచ్చిన బేరింగ్ బాగానే ఉంది కాబట్టి ఓన్లీ రబ్బర్ బూట్ ఒకటే ఏమని చెప్పారు. కానీ నేనైతే ఓపెన్ చేసి చెప్తానని చెప్పి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే బేరింగ్స్ పోయి సౌండ్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా రోడ్ సైడ్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక టాటా ఇంట్రా వేసుకొని వెళ్తున్న ఒక అతను అయితే నన్ను చూసి బండి ఆపాడు. నా ఫాలోవర్ అంట. ఎవరు జగ్గపేట నుంచి వచ్చేటప్పుడు నన్ను చూసి ఆగారు. ఇక్కడైతే మనోడ కాదనుకుని ఎదరికెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను. చాలా హ్యాపీ అయితే మీరే కాదనుకున్నాను. అక్కడ వరకు వెళ్ళాను. మీరే కాకపోతే మళ్ళీ వెనక్కి వచ్చేసాను. చూసారుగా నన్ను కలిసినది మనోడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో దానికి 100 రెట్లు అయితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఏదో వెహికల్ మీద వెళ్ళిపోతూ నన్ను చూసి గుర్తుపెట్టాడంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు దీనికైతే చూడండి క్రాస్ జాయింట్ అలాగే సెంటర్ జాయింట్ బేరింగ్ రబ్బర్ బూటు దీనికైతే మొత్తం ఈ రబ్బరే లేకుండా పోయింది. సో ఇప్పుడు మొత్తం అసెంబ్లీ అయితే తీసుకున్నాం జాయింట్ బేరింగ్. అలాగే ఈ క్రాస్ జాయింట్ కూడా పోయింది. ఇది కూడా కొత్త తీసుకున్నాం. ఇప్పుడైతే రోడ్ మధ్యలో రోడ్ సైడ్ ఆగిపోయిన బండికి వేయడానికి అయితే వచ్చాను. సమ్మర్లో రోడ్ సైడ్ ఆగిపోయిన వెహికల్కి వర్క్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక పక్క ఎండ ఇంకో పక్క ఈ వర్క్ మొత్తం చెమటతో మొత్తం తడిసిపోయి వర్క్ చేస్తూ ఉండాలి. వర్క్ చేస్తున్నప్పుడు వెహికల్స్ చూడండి పక్క నుంచి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో జమ్మని. ఈ క్రాస్ జాయింట్ ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సెంటర్ జాయింట్ బేరింగ్ అయితే ఫిట్ చేస్తున్నాను. ఇది వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈ డ్రైవర్ అన్న పిలిస్తే వచ్చి జస్ట్ చెక్ చేసుకుంటారు. అంత అయిపోయిందని అడుగుతారు. అయిపోయింది అనగానే అప్పుడు అమౌంట్ ఇచ్చి పంపిస్తారు. ఇప్పుడైతే చూడండి మొత్తం యాక్చువల్గా ఒకళ్ళు లేపితే ఇంకొకరు బోల్డ్ పెట్టాలి. వీడియో కూడా తీయడానికి కూడా అవ్వదు. కానీ వీడియో ఏదో ఫోన్ ఒక దగ్గర పెట్టేసి ఇలా వర్క్ అయితే చేస్తున్నాను. వెహికల్ ఆగిపోయిన తర్వాత వీళ్ళు కాల్ చేసిన తర్వాత మనం ఇంత ఛార్జ్ అవుతుందని చెప్పిన తర్వాత మా షెడ్ దగ్గర అంత ఉండదమ్మా, చాలా తక్కువ తీసుకుంటారు, మీరేంటి అంత ఎక్కువ చెప్తున్నారు అని అడుగుతూ ఉంటారు. ఈ లారీ ఓనర్ కూడా సేమ్ అదే మాట అడిగారు. ఇప్పుడు బండి షెడ్ దగ్గర ఉన్నప్పుడు 1 అవర్లో అయ్యే వరకు ఒక 10 నుంచి 12 కిలోమీటర్ దూరంలో ఆగిపోయిన లారీ దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తే 3-4 అవర్స్ పడుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి, ఓపెన్ చేయాలి, మళ్ళీ దాన్ని ఓపెన్ చేసిన తర్వాత స్పేర్ పార్ట్ షాప్ దగ్గర తీసుకొని వెళ్ళాలి శాంపుల్. ఇక్కడ మాకు శాంపుల్ పీస్ లేనిదే ఏ పార్ట్ కూడా దొరకదు. ఆ విధంగా ఓపెన్ చేసి తీసుకొని వెళ్ళి తీసుకొని వచ్చి వేసేసరికి అయితే 3-4 అవర్స్ అయితే ఇక్కడే అయిపోద్ది. అదే గ్యారేజ్ అండ్ స్పేర్ పార్ట్స్ ఒకే దగ్గర ఉన్నాయనుకోండి మినిమం 1.5 అవర్లో వర్క్ కంప్లీట్ అయిపోద్ది. కానీ మెకానిక్ ఉన్నది ఒక దగ్గర, వెహికల్ ఉన్నది ఒక దగ్గర, స్పేర్ పార్ట్స్ ఉన్నది ఇంకో దగ్గర. అలాంటప్పుడు వెహికల్ దగ్గరికి వచ్చి వర్క్ చేయాలి అంటే మినిమం చాలా టైం పడుతుంది. కాబట్టి ఒక షెడ్ దగ్గర తీసుకునే దానికన్నా ఒక 500 లేదా వర్క్ని బట్టి ఒక 600-700 ఎక్స్ట్రాగానే తీసుకుంటాము. చూసారుగా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి.